హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ తెలుగింటి అమ్మాయిని అనమాట. ఇదైతే ఒక 2 days బ్యాక్ వ్లాగ్ అనమాట. ఏంటక్క నువ్వు జీన్స్ వేసుకొని మిరగాయలు తీస్తావా అంటే తప్పలేదండి. ఎందుకంటే జీన్స్ అనేవి వేసుకోకపోతే మనం అలా కాలు చాపుకున్నప్పుడు ఆ మిరగాయలు ఆ కాలు కంటి బాగా మంటైతే వస్తున్నాయి. సో అందుకని ప్యాంట్ షర్ట్ వేసుకొని నేను మిరగాయలకు వెళ్ళటమే జరుగుతుంది. నేను చెప్పాను కదా దీని ముందు వీడియోలో, నేను ఒకరోజు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు పనిచేస్తే నాకు ఎంత మనీ వస్తాయో నేను మీకు క్లారిటీ ఇస్తానని చెప్పి నేను చెప్తాను చూడండి. నేను పొద్దున్న 9కి 8:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాను. ఈ పని కాడికి వచ్చేసరికి 9:30 అవుతుంది. ఎందుకంటే నాకు త్రీ ఆటోలు అయితే చేంజ్ అవ్వాలన్నమాట. సో అందుకని 9 అవుతుంది. 9 నుంచి ఈవినింగ్ 6 వరకు నేను చేస్తే మనం తీస్తే నాకైతే వచ్చింది ఈరోజు 300 అనమాట. ఆ 300లో నాకు 100 రూపీస్ ఛార్జెస్ అయిపోతాయి. సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడితే నాకు కష్ట ఫలితం 200 అనమాట. మిగిలేవి ఆ 200తో నేను ఇంట్లో మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసైతే ఏదో ఒకటి అనేది చేస్తాను అనమాట. ఇంకా చూడండి, చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఎవరైనా కానీ మనీ అనేది ఇంపార్టెంట్. సో మనము జాబ్కి వెళ్ళలేదు అంటే బయటే కాదు, ఇంట్లో కూడా మనకి వాల్యూ ఉండదు. నేను చెప్తున్నాను కదా, జాబ్ ఉంటేనే ఎక్కడైనా ఒక పర్సన్కి వాల్యూ అనేది ఉంటుంది. సో అందుకని మనకంటూ ₹1 సంపాదన ఉంటే మనల్ని వేరే వాళ్ళు ఒక మాట అనకుండా మనమైతే ముందుగా ఉండొచ్చు. మనల్ని అంటున్నారని మనం బాధపడకుండా ఉండొచ్చు. ఓకేనా? బాయ్ బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం. మీ తెలుగింటాం.